ఒక వీరుడు జన్మిస్తుంటే ఆకాశం ఎందుకు గర్జించింది? అతను అరుస్తే మేఘాలు, ఉరుములు ఎందుకు వినిపించాయి? దేవతలకు రాజు అయిన ఇంద్రుడునే ఒక రాక్షసుడు బందీగా పట్టుకోగలడా? అసలు బ్రహ్మస్త్రాన్ని ఆజ్ఞాపించగలిగే శక్తి ఒక మనిషికి లేదంటే ఒక రాక్షసుడికి సాధ్యమేనా? రామాయణంలో రావణుడి కంటే కూడా భయంకరమైన యుద్ధ వీరుడు ఒకరు ఉన్నారు. అతడే మేఘనాథుడు. అసలు అతని పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఒక సామాన్య రాక్షసుడు ఇంద్రజిత్తుగా ఎలా మారాడు? ఆ మర్మం ఏమిటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనము రావణ సామ్రాజ్యము లంకలోనికి వెళ్దాము. రావణాసురుడికి మండోదరికి కుమారుడు జన్మించిన సమయము అది. ఆ శిశువు జన్మిస్తూనే సామాన్య బాలుడిలాగా ఏడవలేదు, మేఘ గర్జనలాగా భయంకరమైన శబ్దం చేశాడు. అందుకనే అతడికి మేఘనాథుడు అన్న పేరు పెట్టారు. మేఘనాథుడు పెరిగి పెద్దయ్యాక కేవలం తండ్రి ఒడిలోనే ఉండిపోలేదు, శుక్రాచార్యుడి వద్ద సకల విద్యలు కూడా నేర్చుకున్నాడు. ఘోరమైన తపస్సును చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అజేయమైనటువంటి వరాలను కూడా పొందాడు. ఏ రాక్షసుడికి లేని విలక్షణమైన శక్తి అతడి సొంతము. అదే మాయాయుద్ధము. అప్పట్లో ఇంద్రుడికి రావణుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రావణుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడే రంగంలోనికి దిగాడు మేఘనాథుడు. తన యొక్క మాయాశక్తులతో ఆకాశంలోనికి వెళ్ళి మేఘాల చాటున దాక్కొని యుద్ధం చేశాడు. ఎదురుగా శత్రువు కనిపించడు, కానీ బాణాలు మాత్రం వస్తూ ఉంటాయి. ఆ యుద్ధంలో సాక్షాత్తు దేవవ్రతుడినే ఓడించి బందీగా పట్టుకొని లంకకు ఈడ్చుకొని వచ్చాడు ఒక రాక్షసుడు. ఇంద్రుని బంధించడం చూసి ముల్లోకాలు నివ్వురపోయాయి. అప్పుడే బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి మేఘనాథుడికి ఇంద్రజిత్తు ఇంద్రుని జయించిన బిరుదును ఇచ్చాడు. కానీ అపారమైన శక్తి అతని రక్షించిందా లేదంటే అతని యొక్క పతనానికే నాంది పలికిందా అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యుద్ధము లంకకు చేరింది. రామలక్ష్మణులు వానర సైన్యంతో లంకపైన దాడి చేశారు. ఇంద్రజిత్తు రంగంలోనికి అడుగు పెట్టగానే వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. అతను ప్రయోగించిన నాగాస్త్రం దాటికి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు సర్పాల బందీగా మారిపోయారు. యుద్ధభూమి అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. వానర సైన్యం అంతా కూడా వణికిపోయింది. రావణ్ణి కట్టిపడేసిన ఆ వీరుణ్ణి ఆపడము ఎవరికైనా సరే సాధ్యమేనా? అక్కడే ఇంద్రజిత్తు తన యొక్క అసలైన అస్త్రాన్ని బయటకు తీశాడు. అతను ఉపయోగించని అస్త్రం లేదు. బ్రహ్మాస్త్రము, వైష్ణాస్త్రము, పాశుపతాస్త్రము, ఈ మూడు కూడా అత్యున్నత అస్త్రాలను సంధించగల ఏకైక వ్యక్తి ఇతనే. కానీ ఇంద్రజిత్తో ఒక గొప్ప రహస్యం ఉంది. అతను యుద్ధానికి వెళ్లే ముందు నికుంబుల అనే ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తాడు. ఆ యజ్ఞం గనక పూర్తి అయితే లోకంలో అతని ఎవ్వరూ కూడా ఏ శక్తి కూడా ఓడించలేదు. అతను అజేయుడు అయిపోతాడు. కానీ ధర్మం వైపున ఉన్న విభీషణుడు ఈ రహస్యాన్ని లక్ష్మణుడికి చెప్తాడు. తన తండ్రి రావణుడి అహంకారం కోసము ఇంద్రజిత్తు తన యొక్క ప్రతిభను అధర్మం వైపుకు మళ్లించాడు. తన యొక్క భార్య సులోచన వారించినా వినకుండా తండ్రి మాటే వేదంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆఖరికి యుద్ధంలో లక్ష్మణుడు అతన్ని యజ్ఞాన్ని భగ్నం చేసి ఇంద్రజిత్తుతో ముఖాముఖి పోరాడానికి దిగాడు. ఇదంతా కూడా సామాన్యమైన యుద్ధం కాదు. ఒక పక్క మాయలు, మరొక పక్క విచిత్రమైన ధర్మాలు. చివరికి లక్ష్మణుడి యొక్క బాణము ఇంద్రజిత్తు తలను తెగనరికింది. ఇంద్రుణ్ణి గెలిచిన వాడు రాముని బాణం ముందు ఎందుకు ఓడిపోయాడు అని అంటే, శక్తికి అంటే కూడా సంస్కారం గొప్పది, అస్త్రాల కంటే కూడా ధర్మం బలమైనది. ఎంతటి మేధావి అయినా, ఎంతటి వీరుడైనా తన యొక్క శక్తిని అహంకారం కోసం ఉపయోగిస్తే పతనం తప్పదు అని ఇంద్రజిత్తు యొక్క కథ మనకు చెప్తూ ఉంది. మరి ఇంతటి వీరుడు అయిన ఇంద్రజిత్తు గురించి మీకు ముందే తెలుసా? అతను ప్రయోగించిన ఈ మాయా విద్యలో మీకు ఏది బాగా నచ్చుతుందో కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రామాయణ రహస్యాల కోసము ఇప్పుడే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.